ఇప్పుడు దాకా మేము ఆధార్తో ఎలక్షన్ ఓటర్ లిస్ట్కి లింక్ చేయకపోతే ఆ ఫేస్ రికగ్నిషన్ తీసుకురాకపోతే మాకు ఎలక్షన్లు చాలా కష్టమవుతుంది. ఒక 70,000 బోకస్ ఓట్లు మొత్తం చూపించినాం ఎలక్షన్ కమిషన్ తీసుకోపోయి మొత్తం మా విజయనగర్ కాలనీ, రెడ్ హిల్స్లో, మల్లపల్లిలో మొత్తం ఇట్లా సార్ ఈ బోకస్ ఓట్లు, ఈ డబల్ ఓట్లు, ఇవన్నీ బోగస్ ఓట్లేనా? ఇల్లు లేని ఓట్లు అన్నీ ఇట్లా చూపించి ఇండెక్స్ చేసినాం. ఇండెక్స్ చేసేసి షిఫ్టెడ్ ఓట్లు, డబల్ ఓట్లు, డెత్ ఓట్లు, ఎన్ఆర్ఐ ఓట్లు, ఇది అన్ని ప్రతి ఒక్క బూత్లో ఇది అవకతవకలు ఉన్నాయి సార్ అని ఓవర్ మళ్ళీ బోకస్ ఓట్లు కొట్లాడాలి. ఎట్లా గెలిచింది రా భయ్ ఎంఐఎం? అబ్బా ఎంఐఎంకి తిరుగులేదు రా భయ్, ఎవరు ఫైట్ చేయలేరు రా భయ్. ఏం మొత్తం దొంగ ఎలక్షన్ చేస్తారు మొత్తం బోకస్ ఓట్లతో. 20 సంవత్సరం నుంచి చెప్తున్నా ఎలక్షన్ కమిషన్కి కానీ, ప్రతి ఒక్క కలెక్టర్కి కానీ, ప్రతి ఒక్క మున్సిపల్ కమిషనర్కి కానీ, ఫేర్, ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్, సేఫ్ డెమోక్రసీ సార్, మదర్ ఆఫ్ ఆల్ కరప్షన్, ఎలక్ట్రల్ కరప్షన్ చెప్పి చెప్పి చస్తున్నా, ఎవరు వింటలేరు. కానీ ఒకరోజు ఎలక్ట్రల్ రోల్కి ఆధార్తో అటాచ్ చేపిస్తా, ఫేస్ రికగ్నిషన్ యాక్ట్ తీసుకువస్తా, సుప్రీంకోర్టు పోతా, తప్పకుండా ఇది మార్పు వస్తుంది. ఎంఐఎం గెలిచేది ఉట్టి బోకస్ ఓట్లతో, లేకుంటే వాళ్ళు 0 అండా.